అమెరికాకి ఇరాన్ దేశం ఓ హై వోల్టేజ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే అది డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా తమకి ఉన్న ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో ఇరాన్ పోగు చేసుకున్న మిసైల్స్, ట్యాంకర్స్ అన్ని ఉండగా ఇప్పుడే ఎందుకు ఇలాంటి వీడియో బయట పెట్టిందంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై అమెరికా ఇరాన్ కి డెడ్ లైన్ పెట్టింది. 2 నెలల్లోపు కుదుర్చుకోవాలని హుకుం జారీ చేసింది. అంతేకాదు బుధవారం అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి తుల్సీ గబ్బర్ ఇరాన్ ఇంకా అణ్వాయుధ తయారీ కోసం ట్రై చేస్తుంది అంటూ ఓ ప్రకటన చేశారు. ఇక ఆ ప్రకటన వచ్చిన గంటల్లోపే ఈ వీడియో రిలీజ్ చేసింది. అది అందుకు ఆ టైమింగ్ కి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏర్పడింది. మాతో పెట్టుకోకు అమెరికా, ఇరాన్ హై వోల్టేజ్ వార్నింగ్. ఇరాన్ అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడి అల్టిమేటం నేపథ్యంలో ఇరాన్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇరాన్ కి ఉన్న మిసైల్స్, ల్యాండ్ అటాక్, హజ్ కాషిమ్స్, బైబర్ షేకాన్స్ తో సహా మొత్తంగా ఇరాన్ దగ్గరున్న ఆయుధ బలం తెలియజేయడమే ఈ వీడియో ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇరాన్ హై లెవెల్ కమాండర్స్ హొస్సేని బఘేరి, ఏరోస్పేస్ కమాండర్ అమీర్ అలీ ఓ టాప్లెస్ జీప్ లో ప్రయాణిస్తూ ఈ ఆయుధాలను చూస్తుండడం ఇందులో ఉంది. ఇరాన్ పర్వత ప్రాంతాల్లో నిర్మించిన ఓ బంకర్ టైప్ నిర్మాణంలా ఇది కనిపిస్తోంది. పొడవైన సొరంగాలు, గుహల్లో ఇరాన్ ఆయుధాలను భద్రపరచగా ఇతర దేశాలకు, ప్రత్యేకించి అమెరికాకి తమ శక్తిని చూపించడమే ఈ షోడౌన్ వీడియో టార్గెట్ అని అర్థమవుతోంది. ఓవైపు యెమెన్లో హౌతీలపై అమెరికా సైన్యాలు భీకరంగా విరుచుకుపడుతున్నాయి. హౌతీలకు మద్దతిస్తే ఇరాన్ పై కూడా దాడి చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ఈ మధ్యనే ప్రకటించారు. అంతేకాదు ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కోసం కూడా డెడ్ లైన్ పెట్టారు ట్రంప్. ఇరాన్ ఇప్పటికీ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నట్టు చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజా వీడియో విడుదల ప్రాధాన్యత సంతరించుకుంది.